ఈ కర్మ యొక్క గొప్ప రహస్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ బోధించారు. ఇది కేవలం పౌరాణిక కథ కాదు, ఇది మీ జీవితం. ఈ విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు. సూర్యుడు ప్రతిరోజూ ఉదయిస్తాడు, మళ్లీ అస్తమిస్తాడు. నదులు ప్రవహిస్తాయి, చివరకు సముద్రంలో కలిసిపోతాయి. మనుషుల జీవితం కూడా అలాగే ప్రారంభం, ముగింపు. కాని ఈ మార్పుల మధ్య ఒకటే మాత్రం ఎప్పుడూ ఆగదు. అది కర్మ. మనిషి తీసుకునే ప్రతి శ్వాస, అతను చేసే ప్రతి పని, అతను ఆలోచించే ప్రతి ఆలోచన, అన్నీ కూడా కర్మలే. ఈ కర్మ యొక్క మహత్తర రహస్యాన్ని మానవాళికి బోధించినవాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది కేవలం ఒక పురాణ కథ కాదు, ఇది నీ జీవితం. యుద్ధభూమి, కురుక్షేత్రం. గాలి ఆగిపోయింది, ఆకాశం మౌనమైంది. ఒకవైపు కౌరవుల అహంకారం, మరొకవైపు పాండవుల ధర్మం. రెండు మహాసైన్యాలు ఎదురెదురుగా నిలబడ్డాయి. మధ్యలో ఒక రథం. ఆ రథాన్ని నడిపిస్తున్నాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడు. ఆ రథంలో నిలబడిన యోధుడు అర్జునుడు. అర్జునుడు తన ధనుస్సు ఎత్తాడు. కాని అతనికి కనిపించినది శత్రువులు కాదు, అతనికి కనిపించినవారు తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, కాబోయే బంధువులు, స్నేహితులు, తన వాళ్లే. అతని చేతులు వణికిపోయాయి, శరీరం చెమట పట్టింది, గాండీవం చేతిలోంచి జారిపోయింది. అర్జునుడు దిగులుగా అన్నాడు, కృష్ణ, వీరిని నేను ఎలా చంపగలను? ఈ యుద్ధం నాకు వద్దు, రాజ్యం కూడా వద్దు. మౌనం. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, అర్జున, ఇది నీ ఇష్టం కాదు, ఇది నీ ధర్మం. అర్జునుడు కన్నీళ్లతో అడిగాడు, కర్మ అంటే ఏంటి కృష్ణ? యుద్ధం చేయడం ఎలా నా ధర్మమవుతుంది? అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున, నీకు పని చేయడంపైనే అధికారం ఉంది, ఫలితంపైన కాదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ కర్తవ్యాన్ని నిష్ఠతో చేయి, ఫలితం గురించి ఆలోచించకు. ఎందుకంటే ఫలితం నీ చేతిలో లేదు, కాని కర్మ మాత్రం నీ చేతిలో ఉంది. అర్జునుడు అడిగాడు, నా కర్మ చెడితే ఫలితం కూడా చెడుతుందా? శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, సముద్రంలో విత్తనం వేసినా పంట పండుతుందా? నీవు చేసే పని సరైనదే ఉండాలి. ఫలితం ఎప్పుడు ఎలా వస్తుందో అది ప్రకృతి నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం మన జీవితానికి వస్తే, ఒక విద్యార్థి అంటాడు, నాకు ఫెయిల్ అవుతానేమో అని చదవడమే మానేస్తాడు. ఒక రైతు అంటాడు, వర్షం పడదు అని విత్తనమే వేయడు. ఒక యువకుడు అంటాడు, నేను సక్సెస్ కాను అని ప్రయత్నమే చేయడు. ఇదే అసలైన ఓటమి. శ్రీకృష్ణుడు అన్నాడు, నువ్వు ప్రయత్నిస్తేనే నేను నీతో ఉంటాను, నువ్వు అడుగు వేస్తేనే దేవుడు దారిని తెరుస్తాడు. నీ పని, నీ కర్మ, నీ ప్రయాస, నీ భక్తి, నీ విజయం నా అనుగ్రహం. కురుక్షేత్రం ఒక ప్రదేశం కాదు అర్జున, అది ప్రతి మనిషి మనస్సులో ఉంది. ప్రతిరోజు తలెత్తే యుద్ధం. భయం వర్సెస్ ధైర్యం, స్యం వర్సెస్ క్రమశిక్షణ, కోపం వర్సెస్ శాంతి, అసూయ వర్సెస్ సంతృప్తి. ఈ యుద్ధంలో నువ్వే అర్జునుడు. నీ చెడు అలవాట్లే కౌరవులు, నీ అంతరాత్మే కృష్ణుడు. నువ్వు ఎంచుకునే ప్రతి ఆలోచనే నీ భవిష్యత్తును రాస్తుంది. నీ కర్మే నీ విధి. అర్జునుడు చివరకు తన గాండీవం ఎత్తాడు. న్యాయం కోసం యుద్ధం చేశాడు. కాని నిజమైన గెలుపు బయట కాదు, అతని లోపల జరిగింది. ఈ రోజు నీ జీవితంలో సమస్యలుంటే ఎవ్వరినీ నిందించకు. నీ కర్మను మార్చు, నీ భవిష్యత్తు మారుతుంది. నీ పని దేవుడికి అర్పణగా చేయి, నీ కలలు స్వయంగా నిజం అవుతాయి. కర్మ నీది, ఫలితం భగవంతుడిది. జై శ్రీకృష్ణ.
జై భగవద్గీత జై కర్మయోగం